మీర్పేట్ జనప్రియ మహానగరంలో కొలువైన బొజ్జ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. చిన్నారుల నుండి పెద్దవారి వరకు అందరూ డప్పు చప్పుళ్ళు డీజే పాటలపై చిందులేస్తూ బొజ్జ గణపయ్యను నిమజ్జనానికి సాగిరంపారు. గత సంవత్సరం కరోనా వరదల కారణంగా పండుగను జరుపుకోలేకపోయాము కనుక ఈ సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో అంగరంగ వైభవంగా పండుగను జరుపుకోవడం జరిగిందని మాజీ ఎంపీటీసీ లలిత జగన్ అన్నారు. మొదటి ప్రయత్నంలోనే లడ్డూను కైవసం చేసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని లడ్డు కైవసం చేసుకున్న పద్మా నాగభూషణం అన్నారు. ఎంతో పవిత్రంగా మారిపోయాయి. గత సంవత్సరం మనం చూసుకున్నట్టయితే మనకి కరోనా ఉండే, మరియు మనకి వరదలు వచ్చి ఉండే, మనం ఏ విధంగా కూడా పండుగ చేసుకొని పరిస్థితులలో ఉండే. మరి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అంతా కలిపి ఈ సంవత్సరం చాలా ఘనంగా పూజలు నిర్వహించుకొని తెలుగు రాష్ట్రం అంతా కూడా మనం చూస్తున్నాం ఎంతో వైభవంగా మరి వినాయక ఉత్సవాలన్నీ జరుపుకొని ఈరోజు మరి లాస్ట్ రోజు కాబట్టి ఈరోజు నిమజ్జనానికి బయలుదేరిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి జనప్రియలో చూసినట్టయితే మీరు చూస్తున్నారు, వేల జనాలు ఉంటారు ఇక్కడ. చాలా చిన్న సముదాయం కానీ జనాలు మాత్రం చాలా వేలల్లో ఉంటారు. మేము ఏ పండుగ చేసుకున్నా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ విధంగా నడుస్తుంటుంది మాది. ఇంకా ఎంత చిన్న పండుగ ఉన్నా కూడా చాలా వైభవంగా చేసుకుంటాం. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మరి మా లడ్డు తీసుకున్నాం, మా లడ్డు దాత కూడా ఇక్కడ ఉన్నారు, పద్మా నాగభూషణం గారు. వారితో కూడా 2 మాటలు మాట్లాడారు. జనప్రియలో లడ్డు కైవసం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము మేము. కానీ ప్రతి ఇయర్ కూడా ఇలాగే మేము జరుపుకుంటాము ఈ కార్యక్రమం. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు చూస్తూనే ఉన్నారు. మాటలు పాటలు ఇవన్నీ కూడా మేమంతా ఆడపడుచుమంతా ఒక దగ్గర కూడి ఈ యొక్క గణనాథుని మాత్రము చాలా వైభవంగా ఆయనను సాగదంపుతాం. విశిష్టత ఉంటుంది. మరి గతంలో నేను కూడా ఒక 3 సార్లు లడ్డు తీసుకున్నాను. అంచెలంచెలుగా నేను కూడా మంచి స్టేజ్కి వెళ్ళినాను. అదే అనుభవంతో ఈరోజు ఆ తర్వాత నుంచి తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా నిజంగా కూడా మేము చూస్తున్నాం డైరెక్ట్గా ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి స్టేజ్కి పోయినరు, మంచిగా అభివృద్ధి చెందారు. అదేవిధంగా మన పద్మా నాగభూషణం గారు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. PG5